నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులుగా ఒక లిస్టు బయటకు వచ్చిందండి. ఏంటి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో అభిప్రాయం చెప్పాలంటేనండి, వైఎస్ఆర్సీపీ మారలేదు అనేటువంటిది ఈ లిస్టు ఎస్టాబ్లిష్ చేస్తోంది. అవునా? వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ ఆలోచన విధానం కానీ ఏ రకంగానూ మార్పు రాలేదు అనటానికి ఈ తీసుకున్నటువంటి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లే తార్కాణం. ఓకే, అది ఎందుకంటున్నానంటే రెండు విధాలుగా చెప్పొచ్చు దీన్ని. ఒకటి, వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయం అది ఇది మేము చేస్తామని మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ పాలన టైంలో సామాజిక న్యాయాన్ని ఎలా పాటించారో మనం చూసాం. పనికి మాలిన పదవులు, అధికారాలు లేని పదవులందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లాంటి వాళ్ళకి ఇచ్చి, అధికారాలు బాగుండి ఆదాయాలు ఉండే పదవులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గంతో ఎలా నింపేశారో మనం చూసాం. ఇప్పుడు చూసినటువంటి లిస్టులో కూడా ఇద్దరు పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు. ఇంకొక శ్యామల గారు సగం, అంటే భర్త తరపున ఆ సామాజిక వర్గం నేపథ్యం కూడా అక్కడ ఉన్నది. ముగ్గురు వాళ్లే కనపడుతున్నారు. సో జూపూడి ప్రభాకర్ రావు గారు పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి సామాజిక న్యాయం దాంట్లో కూడా ప్రతిఫలిస్తోంది. నెంబర్ 1. రెండోది, ఏ రోజా గారు, ఏ కొడాలి నాని గారు, ఏ పేర్ని నాని గారు, అలాగే అంబటి రాంబాబు గారు, ఈ నలుగురు ఐదుగురి మాటల ధోరణి మూలానే వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా. ముఖ్యంగా మాట్లాడాలంటే కొడాలి నాని అండ్ రోజా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు. తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి శ్యామల ఆ ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ముసలి తోడేలు గుంటనక్క కథ ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసింది అనేటువంటిది. అంటే న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇది నేను డంకా బజాయించి చెప్తున్నాను. న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఒక 5 to 10% ఉంటారు. వాళ్ళకి ఏ పార్టీల అఫిలియేషన్ ఉండదు. వాళ్ళు మంచిని మంచి, చెడుని చెడు, వాళ్ళు చేసేటువంటి చర్యలను బట్టి ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ చెప్పినటువంటి కథ తర్వాత ఆ చెప్పేటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ యారగెన్స్ ఆ కథలో ధ్వనించినటువంటిది చూసిన తర్వాత నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా కనీసం 1 to 2% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడాల్సినవి కూటమికి పడ్డాయి. బికాజ్ ఆఫ్ దిస్ శ్యామల. ఎంత హేట్రెడ్ వచ్చింది అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఆవిడ చేసిన ముసలి తోడేలు అన్నటువంటి మాట ఎవరి గురించి అనేది కూడా మరి ఆవిడకి ఆలోచించుకుందో లేదో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పర్సనాలిటీ గురించి, ఒక స్టేజ్లో భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు ఉండాలి అనేటువంటి వ్యక్తి గురించి తన స్థాయి ఏంటో అందరికీ తెలుసు. ఇక దాని జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. అలాంటి ఆవిడ మాట్లాడేటప్పటికి ఏంటంటే మామూలు వాళ్ళందరికీ కూడా కడుపు మండిపోయింది, పైగా దాన్ని సమర్థించుకోవటం. అందుకని మిగతా వాళ్ళందరికంటే ఎక్కువగా ఈవిడ మీద కాన్సన్ట్రేట్ చేశారు. చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ యాటిట్యూడ్ మారలేదంటానికి ఇదే కారణం. ఏమాత్రం వాళ్ళకి కామన్ సెన్స్ ఉన్నా, ఏమాత్రం మార్చుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కి కొత్త టీంతో వెళ్ళాలి అనుకున్నా, రోజా, శ్యామల వీళ్ళిద్దరినీ అధికార ప్రతినిధులుగా చేయటం అనేటువంటిది చాలా పెద్ద తప్పు వైఎస్ఆర్సీపీ చేసింది అనేటువంటిది నేనే అభిప్రాయపడుతున్నాను. ఓకే, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఓకే, ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ కూడా లైను దాటి మాట్లాడినటువంటి అతి కొద్దిమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉంటారు. కొంత స్టేచర్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి. లోపాయకారిగా లోపల వ్యవహారాలు అనేటువంటిది మనకు అనవసరం. బట్ ఒక వ్యక్తిగా, ఒక సబ్జెక్ట్ మీద అవగాహనతో మాట్లాడేటువంటి వ్యక్తిగా కొంత అతనికి యాక్సెప్టెన్సీ ఉంది పబ్లిక్లో. ఇక జూపూడి ప్రభాకర్ రావు గారు అంటే తెలిసిందే మనకి, ఆయన అయినటువంటి రోజున ఆయన ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేటువంటిది. కానీ వీళ్ళిద్దరినీ సెలెక్ట్ చేయటం అనేటువంటిది మాత్రం మళ్ళీ ఆత్మహత్యా సదృశ్యం అని అనుకోవచ్చు. అధికార ప్రతినిధిగా అనౌన్స్మెంట్ రాగానే ఆవిడ చేసినటువంటి అవగాహన లేనటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఏది అనౌన్స్? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు దాతలో ఆయనకి చేతికి ఎముకలేదట. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిల్లికి బిచ్చం కూడా పెట్టరంట. ఇది ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్.
ఎంతో దూరం వెళ్లకుండా 3-4 రోజుల క్రితం వరదలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంటే తీసుకుంటే ఇదే పెళ్లికి బెచ్చం పెట్టినటువంటి కుటుంబం 2 కోట్ల రూపాయలు ఇచ్చింది అటు తెలంగాణకి ఇటు ఆంధ్రకి కోటి రూపాయలు. మరి చేతికి ఎముకలేని ఆయన ₹1 కోటి అనౌన్స్ చేశాడు. అప్పుడు హుద్దుకి అనౌన్స్ చేసిందే ఇంతవరకు బయటికి రాలా. మరి ఈ ₹1 కోటి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎవరికి ఇస్తారో కూడా అది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. సో ఆయనేమో దానకరుణ్లాగా కనిపించారు ఆవిడికి, వీళ్ళేమో అసలు పిల్లికి బిచ్చం పెట్టినలాగా కనిపించారు. గత వరదల్లో కానివ్వండి, ఏ కెలామిటీ వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మనకు తెలుసు. ఇప్పుడు వరదల్లో సహాయం కూడా అందినట్టుగా స్టేట్మెంట్ అండి. వరదల్లో సహాయం చేశారట. అంటే అది మరి చేస్తే సాక్షి పత్రికలో అన్నా వేయాలిగా. ఓకే, అది కూడా రాలేదుగా. ఎవరెవరికో 5 లక్షలు ఇచ్చారు ఇంకేదో చెప్పింది ఆవిడ. బట్ వాళ్ళ వరకే చెప్పి వాళ్ళ వరకే ఇచ్చారేమో కానీ ప్రెస్కి అయితే అంటే గుప్తదానాలు చేసే అలవాటు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది చెప్పుకోవడం చేత కదా ఆయనకి, అందుకని గుప్తదానం చేసి ఉంటారని మనం అనుకోవాలి. కాబట్టి బేసిక్ నాలెడ్జి బేసిక్ అవగాహన కూడా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అధికార ప్రతినిధులుగా పెట్టుకుంటే ఎలా ఉంటుందనేటువంటిది ఇదే. ఇంకొకరు రోజా గారు ఉన్నారు, ఆవిడేమన్నారు, ప్రజలు ఓడించలేదంట వాళ్ళని, ఏవో కారణాలు ఓడించినాయి కాబట్టి మనం సిగ్గుపడాల్సిన పని బాధపడాల్సిన పని ఏమీ లేదని నిస్సిగ్గుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి వైసీపీలో ఉండాలి అంటే ఇలాంటి క్వాలిఫికేషన్సే ఉండాలి. ఖచ్చితంగా నోటి మీద అద్దు అదుపు లేకుండా వీళ్ళు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే అధికారంలో లేనటువంటి భయం ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అనే మాట వస్తుంది శ్యామల గారి దగ్గర నుంచి. కానీ ఆ రోజున ముసలి తోడేలు అన్నప్పుడు ఇది ఎవరి గురించి అంటున్నానో మీరే ఊహించుకోండి అని చెప్పేసి సెటైరికల్గా మాట్లాడినటువంటిది ప్రజల మనసులో నుంచి ఇంకా చెరిగిపోలేదు. మళ్ళీ ఆ గాయాన్ని రేపడానికి ఆవిడని అధికార ప్రతినిధిగా పెట్టుకోవటం అనే దాంట్లోనే వైఎస్ఆర్సీపీ యొక్క విఘ్నత ఏంటనేటువంటిది మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళు మరిన్ని కాంట్రవర్సీలకు కారణం అవటం ఖాయం, మరింతగా ట్రోల్ అవటం ఖాయం.